గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేశారు కూటమి నేతలు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ల మాధవి, కోవెలమూడి, బోనబోయిన, మానం పద్మావతి పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 200 ఉద్యోగ అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని యువతకు, ప్రత్యేకంగా యువతులకు HR&Co సంస్థ మెరుగైన అవకాశాలు కల్పించాలని దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ వరద బాధితులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఆహ్వానిస్తున్నాం. అట్లాగే కొమ్మినేని కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన 52వ డివిజన్ కార్పొరేటర్ మళ్ళీ మన శాసనసభ్యురాలు మాధవి గారిని కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు కోవెలమూడి నరేంద్ర గారికి, అలాగే బొనబోయిన శ్రీనివాసరావు గారికి, డైగల్ ప్రభాకర్ గారికి, వనమా నరేంద్ర గారికి, తిరుపతిరావు గారికి, కోటేశ్వరరావు గారికి అండ్ సిటీ బస్ బాబు గారికి, అలాగే కార్తీక్ గారికి, శ్రీవల్లి గారికి అండ్ పద్మశ్రీ గారికి పేరు పేరున ధన్యవాదాలు. విచ్చేసిన డివిజన్ లీడర్లందరికీ, డివిజన్ ప్రెసిడెంట్లందరికీ కూడా కృతజ్ఞతలు, పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు మన ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఈ యావత్ గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక జాబ్ మేళాని నిర్వహించాలనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి ప్రతిరూపంగా, అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ నుంచి బయటికి పడేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని అనుకున్నాను. ఎంపవర్మెంట్ దిశగా ముందుకు వెళ్లే ఆలోచనలో భాగంగా నాకు కార్తీక్ గారు HR&Co అనే ఒక కంపెనీతో ఒక అనుసంధానం కలిగి, వారు ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో ఒక జాబ్ మేళా ఏర్పాటు చేస్తాము. మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎలాంటి జాబ్ అయినా, అంటే ఒక సాఫ్ట్వేర్ కానివ్వండి, లేదా 10వ తరగతి చదువుకున్న పిల్లలైనా, లేదా ఇంట్లో ఏ చదువు లేకుండా ఒక పని మనిషి పని అయినా సరే ఆ పని చేయగలిగే వాళ్ళైనా ఎనీ జాబ్ వాళ్ళు ఐడెంటిఫై చేసి, ఎక్కడ నీడ్ ఉందో వాళ్ళ సిబ్బందిని పెట్టి ఐడెంటిఫై చేసి మన అవసరం ఉన్న మన ప్రజలకి అందులో అకామిడేట్ చేసే ఒక కార్యక్రమం ఇది. కాబట్టి మనం డివిజన్ స్థాయిలో మన పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ దృష్టికి వచ్చిన వాళ్ళు, లేదా మీకు కావాలి అనిపించిన వాళ్ళు, మనం డివిజన్ లో జనరల్ గా మనకి జాబుల గురించి అడుగుతూ ఉంటారు అందరూ. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే వాళ్ళని నోట్ డౌన్ చేసుకోండి. ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి వారికి జాబ్ అందించే ప్రయత్నం చేద్దాం. వారు ఒక నెలకి 150 నుంచి 200 వరకు జాబ్స్ ని వాళ్ళు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎన్ని నెలలో ఎంతమందిని అకామిడేట్ చేయాలన్నా కూడా వాళ్ళు దాన్ని మన కోసం చూసి పెట్టి అకామిడేట్ చేస్తారు. కాబట్టి ముఖ్యంగా వారిని నేను కోరుకుంది ఏంటంటే, మన నియోజకవర్గంలో ఒక మహిళగా ఉమెన్ ఎంపవర్మెంట్ ని కోరుకుంటున్నాను. కాబట్టి మహిళలకు ఎక్కువ అవసరమయ్యే, అంటే మహిళల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయాల్సిందిగా నేను వాళ్ళని కోరాను. అదే ప్రయత్నంలో వాళ్ళు కూడా రకరకాల ఫిల్లింగ్స్, అంటే గ్యాప్స్ ని చూశారు. వాళ్ళు దాన్ని ఫిల్ చేసే ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకారం మాకు కావాలి. డివిజన్ స్థాయిలో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి డివిజన్ లీడర్ కూడా వారికి సహాయ సహకారాలు అందించి, ఎవరెవరికి అవసరం ఉందో వారు ఈ యొక్క QR కోడ్ ఇలా ఉంటుంది. ఈ QR కోడ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు స్కాన్ చేస్తే దానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేస్తే వారి డేటాబేస్ లో మన రిక్వైర్మెంట్స్, మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏ జాబ్ కావాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని అన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో. సో అది మనం మెన్షన్ చేస్తే వాళ్ళు దాన్ని ఒక 20 రోజుల్లో ప్రాసెస్ చేసి ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలి అన్న దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి జాబ్ మేళాని క్రియేట్ చేసి ఒక డేట్ అండ్ వెన్యూ త్వరలో అనౌన్స్ చేస్తాము. ఆ రోజు మనము ఇందులో నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా మనం ఆ రోజు అక్కడ సమావేశపరిస్తే వారికి అక్కడికక్కడే కంపెనీల్ని తీసుకొచ్చి వారికి అక్కడికక్కడే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క
మంచి కార్యక్రమాన్ని ఒక సత్సంకల్పంతో చేపట్టాను. కాబట్టి మీ అందరి సహాయ సహకారం నాకు కావాలి. పెద్దలందరి సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు కూడా నాకు కావాలి. కాబట్టి ఈ నెల ఆఖరులో వెన్యూ ఇంకా డేట్ నేను ఫిక్స్ చేసి అందరికి మళ్ళీ గ్రూపుల్లో తెలియపరుస్తాను. ఈలోగా వారికి కార్తీక్ అని ఆయన HRN నుంచి వచ్చారు. ఆయన మీకు డీటెయిల్స్ చెప్తారు. ఆయనకు మీరు కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి నిరుద్యోగుల దగ్గర నుంచి ఎలాంటి రుసుము స్వీకరించబడదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఖచ్చితంగా పూర్తిగా నా ఖర్చులతో నా బాధ్యతగా దీన్ని నిర్వర్తిస్తూ ఉంటాము. కాబట్టి ఎక్కడా కూడా మనం దీనికి కమిషన్ ఇవ్వాలి, లేదంటే ఇది ఆ జాబ్ తీసుకున్న అంటే లబ్ధిదారుడి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ జీతంలో నుంచి కట్ చేస్తారు, ఇలాంటివి కూడా ఏమీ లేవండి. పూర్తిగా ఒక బ్రిడ్జ్ లాగా కేవలం మా కొలాబరేషన్ తో వారికి జాబ్ను అందించే ఒక ప్రయత్నం మాత్రమే ఇది. కాబట్టి వాళ్ళు అకామిడేట్ అయిన తర్వాత వాళ్ళతో బయట తీసుకొని వాళ్ళ ఆనందాన్ని మాత్రం పంచుకుంటాం మేము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా రిజిస్ట్రేషన్ కూడా ఎలాంటి ఫీని ఇక్కడ పెట్టబోం. కాబట్టి దీన్ని పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఒక మహత్తర కార్యం కాబట్టి అందరూ దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాధవి గారికి మా హృదయపూర్వక అభినందనలు. నా పేరు కార్తిక్ అండి. నేను HRCO అనే సంస్థ నుంచి వస్తున్నాను. సో మాది ఒక రిక్రూట్మెంట్ బేస్డ్ కంపెనీ. సో మాకు చాలా కంపెనీస్ తో మేము ఎంపానల్మెంట్ అయి ఉన్నాము. సో ఇక్కడ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో గల్లా మాధవి గారి ఇన్ గైడెన్స్ ఆఫ్ మ్యామ్ సో ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ ద్వారా గుంటూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ అందులో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా అండ్ వాళ్ళ శాలరీ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా అండ్ వాళ్ళ జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్, వాళ్ళు గుంటూరులోనే కావాలనుకుంటే గుంటూరులో వాళ్ళకి తగ్గట్టుగా ఏం జాబ్స్ ఉన్నాయి, లేదా వాళ్ళు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ రావాలనుకో షిఫ్ట్ అవ్వగలిగితే వాళ్ళకి అక్కడ ఇటువంటి జాబ్స్ ఉంటాయి. సో అట్లా వాళ్ళ ప్రిఫరెన్సెస్ ని తీసుకొని సో అటువంటి జాబ్స్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ అండ్ I sincerely thanks to ma'am for giving us this opportunity. And దీంట్లో కంప్లీట్ గా క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటామండి. ఈ QR కోడ్ మీకు పబ్లిష్ చేస్తాం అందరికి. సో ఈ QR కోడ్ స్కాన్ చేసుకుంటే అందులో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు మా దగ్గర నుంచి మా కంపెనీ దగ్గర నుంచి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి 2 days లో కాల్ వస్తుంది. అండ్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది పెట్టడం జరుగుతుందండి. ఇంటర్వ్యూస్ అనేది ఈ పార్ట్ లో ఈ ఇనిషియేటివ్ లో ఒక భాగంగా ఈ నెలలో ఒక జాబ్ ఫేర్ ఒకటి కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇది ఒక రోజు 2 రోజులు జరిగే ప్రాసెస్ కాదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా. సో ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సో దీంట్లో ఒక్కళ్ళకని కాదు, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మేడం గారు చెప్పినట్టు సో మేము ఉద్యోగం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. 10th క్లాస్ కానివ్వండి, 10th క్లాస్ ఫెయిల్ అవ్వనివ్వండి, వాళ్ళకి తగ్గట్టుగా డిఫరెంట్ సెక్టర్స్, ITES లో అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ లో, రీటైల్ సెక్టర్స్ లో, FMCG సెక్టర్స్ లో అండ్ ఫార్మాక్యూటికల్ సెక్టర్స్ లో, సో మల్టిపుల్ సెక్టర్స్ లో అండి వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ మార్కెట్ లో ఉన్నాయండి. బట్ క్యాండిడేట్స్ కి చాలా మందికి అవేర్నెస్ లేక చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారండి. సో అటువంటి అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ ద్వారా మేడం గారి ఆధ్వర్యంలో. అండ్ ప్రతి ఒక్క నిరుద్యోగ యువత అండ్ ఈ అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పూర్తి రిచ్ అంటే ఉద్యోగ కల్పన మాత్రమే ఒక పేదవాడిని రిచ్గా ధనికుడిగా చేసే ఒక మార్గం ప్రత్యామ్నాయం. కాబట్టి ఆ దిశగా ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము. HRN కంపెనీతో ఈరోజు మేము అనుసంధానమయ్యి అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేయాలో ఆలోచిస్తే వారికి ఇదివరకే ఉన్న కంపెనీతో టైఅప్ ఉన్న పరిస్థితుల్లో మన యువతని కానివ్వండి లేదా ఎవరైనా ఎలాంటి జాబ్ అయినా వారికి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు
భాగంగానే ఈరోజు ఫ్లయర్ని ఓపెన్ చేసుకున్నాము. అయితే నేను ప్రత్యేకించి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేగా నా పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా సాధికారత దిశగా ఉండాలి అనే ఒక ఆకాంక్షతో వారందరూ కూడా ఆధారపడే అంటే ఫైనాన్షియల్గా ఆధారపడే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి వారిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఉమెన్ని ఎక్కడైతే మనం మంచి అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు మేము వారిని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా సమకూరుస్తాము అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానికం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు గాను ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి, లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేయడం కానివ్వండి జరగదు. కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేవలం దీనికి నిర్వహించే ఖర్చులన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను దీన్ని నిర్వహించుకుంటున్నాను. కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇది నిరంతర ప్రక్రియ. ఈ యొక్క ఫస్ట్ టర్మ్ అంటే ఈ నెలలో నిర్వహించే జాబ్ మేళాలో ఎవరికైనా జాబ్ రాని పరిస్థితుల్లో అది మళ్ళీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్తూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇక్కడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేదాకా వారు కోరుకునేది వచ్చేదాకా కూడా మా ప్రయత్నం ఉంటుంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ మంత్ దీన్ని ఎంత సక్సెస్ అవుతుందో చూసే ఒక ఆలోచన దిశగా వారికి ఈ మంత్ మాత్రం ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ మేము నిర్వహిస్తాము. అదేవిధంగా నెక్స్ట్ మంత్కి ఈ యొక్క మంత్ సక్సెస్ను బట్టి నెక్స్ట్ మంత్ దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని సద్వినియోగపరుచుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తాము. దానికోసం కూడా నా సహాయ సహకారాలు పెద్దల సూచనలు సలహాలు నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకి ఈరోజు డివిజన్ అధ్యక్షులు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. విజయవాడ వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఫుడ్ అండ్ వాటర్ ఇప్పటికే చాలా మంది మనకి సరఫరా చేస్తున్నారు. అవి కాకుండా మరి ఇతరత్ర ఏదైనా అవసరార్థాలు మెడిసిన్స్ కానివ్వండి, క్లాత్ కానివ్వండి ఏదైనా ఇవ్వాల్సిందో ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షుల నుంచి పెద్దల నుంచి కోరుకుంటూ ఉన్నాను. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సఫలీకృతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు